పెన్షన్దారులకు సీఎం చంద్రబాబు లేఖ. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ కర్తవ్యమని వెల్లడి. సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పాటైందని కామెంట్. పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాస. మున్సిపాలిటీలో నిబంధనలు విరుద్ధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఎలా ఇచ్చారంటూ నిరసన వ్యక్తం చేసిన కౌన్సిలర్లు. చైర్మన్ మున్సిపల్ అధికారుల తీరు నిరసిస్తూ వాకౌట్. అన్నమయ్య జిల్లా పీలేరులో ఎర్రచందనం దొంగలు. అక్రమంగా తరలిస్తున్న 20 లక్షల విలువగల దుంగలు సీజ్. ఒక కారు స్వాధీనం చేసుకున్న అధికారులు. చిత్తూరు జిల్లా కామాలూరులో రెచ్చిపోయిన దొంగలు. తాగడానికి నీళ్లివ్వమని మహిళను అడిగిన కేటుగాలు. వాటర్ ఇచ్చేలోపే చంద్రకాంతమ్మ మెడలో బంగారు గొలుసు చోరీ. కేకలు వేయడంతో పరారి. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భారీ వర్షం. జేవీఆర్ కిస్టారం ఓపెన్ కాస్ట్లలో ఉత్పత్తికి ఆటంకం. నిలిచిన 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి. భూపాల్పల్లి జిల్లా గర్మిళ్లపల్లి వద్ద ఉప్పొంగిన మానేరు వాగు. వరద తాకిడికి కొట్టుకుపోయిన మట్టి రోడ్డు. మెదక్ జిల్లా రాయలాపూర్లో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి పక్కనే ఉన్న డ్రైనేజ్ లో పడిపోయిన కారు. ఇద్దరికి స్వల్ప గాయాలు. ఆసుపత్రికి తరలింపు. ఎన్టీఆర్ జిల్లా ఐతవరంలో రోడ్ టెర్రర్. ఒకే స్పాట్ లో 3 యాక్సిడెంట్లు. హైవే పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ. ప్రమాద స్థలానికి వెళ్లిన తండ్రి కొడుకులపైకి దూసుకెళ్లిన ఇంకో లారీ. మహానందిలో మళ్లీ చిరుత కలకలం. గోశాల దగ్గర క్రూరముగం గాండ్రింపులు. బెదిరిపోయిన ఆవులు. భయం గుప్పెట్లో స్థానికులు. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 72,170. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 66,160 రూపాయలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. 31 కంపార్ట్మెంట్లు ఫుల్. సర్వదర్శనానికి 16 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,54,00,000.